పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా? ఇందులో నిజమెంత? ఇంతకీ పేరు మార్చుకుంటే లక్ కలిసేస్తుందా? పురాణాల్లో దీనికి సంబంధించి ఏముంది? శిశువుకి నామకరణం చేసే సమయంలో చెప్పే మంత్రం ఇది: మమ శిశోశ్చ లోక ఉవాచితార్థం ఉవాచిత ఉత్తరక్షణం మోక్ష సాధనార్థం. అంటే లోకంలో ఉన్నవారు పిలవడానికి, ఆ నామస్మరణతో మోక్షం కలిగించేందుకు మాత్రమే పేరు పెడతారు. దేవుడి పేరు పెట్టడం వెనుకున్న ఆంతర్యం కూడా అదే. పేరుకు అంత ప్రాముఖ్యత ఎందుకు మరి? దీనిపై వివరణ ఇస్తూ భాగవతంలో అజామిళోపాఖ్యానం అనే వృత్తాంతం ఉంది. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. తను పూర్వజన్మలో చేసిన సత్కర్మలు వల్ల బ్రాహ్మణుడిగా పుట్టాడు. ధర్మ మార్గంలో నడుస్తూ వేదాలు, శాస్త్రాలు చదివాడు. గురువులకు, అతిథులకు, పెద్దలకు సేవ చేసేవాడు. ఓ రోజు తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పూలు, పండ్లు తీసుకొచ్చేందుకు తోటకు వెళ్లి తిరిగి వస్తుండగా పొదల్లో ఓ జంటను చూశాడు. కామోన్మత్తుడైన అజామిళుడి మనసు పట్టుతప్పింది. వెలయాలి అందానికి మనసు పట్టుతప్పింది. వైదిక కర్మలు విడిచిపెట్టి, ఇంటి వద్దనున్న సౌందర్యవతి అయిన భార్యను విడిచిపెట్టి ఆ వెలయాలితోనే ఉండిపోయాడు. ఆమెతో 10 మంది కొడుకులను కన్నాడు. వారిలో చివరివాడు నారాయణుడు. వయస్సు పైబడిన తర్వాత అవయవాలు పట్టుతప్పాయి, చూపు సన్నగిల్లింది, అనారోగ్యం పాలయ్యాడు. ముసలితనం ముంచుకొచ్చింది. చిన్న కొడుకంటే అమితమైన ప్రేమ. నారాయణుడు పక్కన లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. మరణం సమీపించింది. పాపాత్ముడైన అజామిళుడిని తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు. వారిని చూసి భయంతో నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచాడు. అలా మరణ సమయంలో నారాయణ మంత్రం జపించడంతో యమభటులు వెనక్కు తగ్గారు. విష్ణు భటులు ప్రవేశించారు. గత జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల బ్రాహ్మణుడిగా జన్మించాడు. కాని ఈ జన్మలో కులాచారాన్ని వదిలిపెట్టాడు. వెలయాలితో కాపురం చేశాడు. అందుకే ఈ పాపాత్ముడిని తీసుకెళ్తామన్నారు. వేదం నారాయణ స్వరూపం అని చెప్పారు. సకల ప్రాణుల్లో నారాయణుడు నిండి ఉన్నాడంటారు. అలాంటి నారాయణుడిని స్మరించాడు. అందుకే విష్ణులోకానికి తీసుకెళతామని చెప్పారు విష్ణు భక్తులు. నారాయణ అంటే కుమారుడిని పిలిచినట్టు కాదు. భగవంతుడి పేరును ఎలా ఉచ్చరించినా వాసుదేవుడు రక్షకుడిగా ఉంటాడు. అలాంటి వారికి యమబాధలు ఉండవని చెప్పారు. పిల్లలకు భగవంతుడి పేరు పెట్టడం వెనుకున్న ఆంతర్యం ఇదే. పడిపోయే శరీరానికి పేరు అవసరం లేదు. శాశ్వతంగా ఉండే ఆత్మకు పేరుతో పనిలేదు. జీవుడు భూమి మీద ఉన్నంతకాలం పిలిచేందుకు మాత్రమే పేరు. అందులో అక్షరాలు మార్చినంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం కలిసొస్తుందని, జీవితంలో ఊహించని మార్పులు వచ్చేస్తాయన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి, మీరు చేసే మంచి పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయంటున్నారు వేద పండితులు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.